హలో మై డియర్ ఫ్రెండ్స్, పర్సంటేజెస్లో ఇది 7th వీడియో, పార్ట్ 7 అర్థమెటిక్ సబ్జెక్ట్లో పర్సంటేజెస్ చాప్టర్లో మనం 7th వీడియో చూస్తున్నాం. సో ఇంతకు ముందు వీడియోస్లో మనం బేసిక్స్ అలాగే చాలా మోడల్స్, ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి డిస్కస్ చేసాం. సో ఇక్కడ కొన్ని మోడల్స్ అనేవి చెప్పేసి మొత్తం పర్సంటేజెస్ని కంప్లీట్ చేద్దాం. ఇదే లాస్ట్. ఇక పర్సంటేజెస్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అర్థమెటిక్లో. సో ఇది మనం నీట్గా నేర్చుకున్నాం, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాం, అన్ని మోడల్స్. సో మీరు ఇక ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అవుద్ది, ఓకేనా. ఎన్ని అయితే మోడల్స్ మీకు అక్కడ ఇచ్చానో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కో మోడల్, ఓకేనా. సో మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా క్వాలిఫై అవుతారు, ఓకేనా, ఆర్ఆర్బి గ్రూప్ డీలో. ఎందుకంటే సింగిల్ లైన్ జస్ట్ ఇలా 2 లైన్స్ 3 లైన్స్ మహా అయితే 2 లైన్స్ వరకే ఇస్తూ ఉంటాడు ప్రాబ్లమ్స్, చాలా చిన్నవి వేస్తాడు గ్రూప్ డీకి. సో మీరు కొంచెం ప్రాక్టీస్ అయితే చాలా ఈజీగా క్వాలిఫై అవుతారు, ఓకేనా. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యలు 3వ సంఖ్యలో వరుసగా 20%, 25% ఉన్నట్లయితే మొదటి సంఖ్య 2వ సంఖ్యలో ఎంత శాతం అంటున్నాడు. క్వశ్చన్ చూసారా, 2 లైన్లు ఉంది కానీ అర్థం అయ్యి అవనట్టు ఉంది, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, 2 సంఖ్యలు అంట 3వ సంఖ్యలో వరుసగా 20%, 25% ఉన్నాయంట. అలా అయినప్పుడు మొదటి సంఖ్య ఫస్ట్ ఏదైతే ఉందో అది 2వ సంఖ్యలో ఎంత శాతం అంటాడు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఎక్స్ వై జెడ్ అని వేసుకుందాం, ఓకేనా. సో ఇది ఫస్ట్ సంఖ్య, ఓకేనా. ఇది రెండోది, ఇది మూడోది, ఓకేనా. సో ఇలా వేసుకుందాం. ఎక్స్ వై జెడ్లు వదిలేండి, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ ఏదో ప్యూర్ మ్యాథ్స్ లాగా. సో 1వ నెంబర్ 2 3, ఇది 1 ఇది 2 ఇది 3, 3 సంఖ్యలు ఉన్నాయంట. ఏమంటుండో 3వ సంఖ్యలో వరుసగా 20%, 25% అంటుండో. ఏంటి, 2 సంఖ్యలు ఉన్నాయి, 1 2 ఉంది. ఈ 2 ఎలా అంట, ఈ 3వ సంఖ్యలో ఒకటేమో 20%, ఇంకొకటేమో 25% అంటున్నాడు. అలా చెప్పిన తర్వాత ఈ 2వ సంఖ్యలో ఏంటి, ఈ 2వ సంఖ్యలో ఈ మొదటి సంఖ్య అనేది ఎంత శాతం అని అడుగుతాడు, ఓకేనా. సో ఫస్ట్ మనం ఏదైనా 100% అనుకుంటాం కాబట్టి మనం ఇక్కడ కూడా ఈ 3వ సంఖ్యని, ఇది ఉంది కదా, ఈ 3వ సంఖ్యని 100 అనుకుందాం, ఓకేనా. సో 100 అనుకుంటే 100లో ఇక్కడ చూడండి, 2 సంఖ్యలు 3వ సంఖ్యలో వరుసగా 20%, 25% అంటుండవు. సో ఈ 100లో 1 అనేది 20%, ఓకేనా. సో 1 అనేది 20% అయినప్పుడు చూడండి, 100 ఇంటూ 20% అంటే ఎంత వేస్తాం, 20/100 వేస్తాం, ఓకేనా. సో కట్ చేయండి, 0 0 0 0 పోయింది, 20 వచ్చింది, ఓకేనా. 20% అంటే శాతాల్లో మళ్ళీ 100కి కట్టమంటే 20 వస్తుంది కాబట్టి ఇది 20, 1వ నెంబరు 20, ఓకేనా. సో అలాగే రెండోది 25% అంటుండే. ఈ రెండోది 25%, 20, ఈ రెండోది 25% అంటున్నాడు. సో 100 ఇంటూ 25% కట్టండి. అర్థమవుతుందా, 3వ సంఖ్యలో 1వ సంఖ్య ఏమో 20% అన్నాడు, అందుకే 20% కడితే ఎంత వచ్చిందో అంత వేసాం. మళ్ళీ 3వ సంఖ్యలో రెండోది 25% అంటుంటాం, ఇప్పుడు 25% కడతాం. చూడండి, 0 0 0 0 25 వస్తుంది. సో 25 అనేది వచ్చింది, ఓకేనా. సో ఇలా వచ్చింది. ఇప్పుడు అసలైన క్వశ్చన్, ఓకేనా. మొదటి సంఖ్య అనేది 2వ సంఖ్యలో ఎంత శాతం అని అడిగాడు. ఈ మొదటి సంఖ్య ఉంది కదా 20, ఇది 2వ సంఖ్యలో ఎంత శాతం అని అడుగుతుండో. ఇందులో ఇది ఎంత శాతం అని అడుగుతుండో, ఓకేనా. సో ఎంత శాతం అనే ఎప్పుడైనా ఇలా అడిగితే, పర్సంటేజ్లో అడిగితే ఎంత శాతం, ఈ శాతం అడిగాడంటే ఇంటూ 100 చేస్తాం, అర్థమవుతుందా. ఇంటూ 100 అనేది చెయ్యాలి. సో ఇప్పుడు ఎందులో ఏది కొనుక్కోమంటుండో, మొదటి సంఖ్య అనేది 2వ సంఖ్యలో ఎంత శాతం అంటుండో, అంటే 2వ సంఖ్య ఎప్పుడు మనం కింద వేసుకుంటాం. ఇక్కడ వేస్తా చూడండి, 2వ సంఖ్య కింద వేసుకుంటాం. ఇందులో మొదటి సంఖ్య, 2వ సంఖ్యలో మొదటి సంఖ్య అంటే 20, ఎంత శాతం అని అడుగుతుండ. ఎంత శాతం అన్న ఎప్పుడైనా అడిగితే ఏం చేస్తాం, ఇంటూ 100 చేస్తాం, ఇంటూ 100, ఓకేనా. ఇప్పుడు కట్ చేయండి, ఎంత వస్తుంది, 25 1 25 4, ఓకేనా. సో 25 4తో కట్ అయిపోద్ది, 25 4లో 100 అవుద్ది కాబట్టి. సో 20 ఇంటూ 4, 4 8, సో 80% అనేది వస్తుంది. ఈ 2వ సంఖ్యలో మొదటి సంఖ్య అనేది 80%, ఓకేనా. సో ఇలా ఈ ప్రాబ్లం చేయాలి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అడిగేస్తాడు ఈజీగా, ఇలా పడేస్తాడు. ఒక్కోసారి క్వశ్చన్ వచ్చేయచ్చు, ఓకేనా. అందుకే లైట్ తీసుకోకుండా. నేనేదో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు పెద్దగా అనిపిస్తుంది కానీ ఏం లేదు. 3వ సంఖ్యలో ఈ 2
20% ఒకటి 25% ఒకటి ఇచ్చాడు. వాల్యూస్ కట్ చేసి వేసుకున్నాం. మళ్ళీ ఈ రెండవ సంఖ్యలో ఇది ఎంత శాతం అన్నాడు. శాతం ఎంత అన్నాడు కాబట్టి ఇంటూ 100 వేసాం. ఇందులో ఇది అడిగాడు కాబట్టి ఇది కింద వేసాం, ఇది పైన వేసాం. సింపుల్. ఓకేనా? సో మీకు క్లారిటీ రావడం కోసం ఇంకొక క్వశ్చన్ సేమ్ అలాంటిదే తీసుకొచ్చాను చూడండి. సో ఇక్కడ ఏమడుగుతాడు, రెండు సంఖ్యలో మూడవ సంఖ్యలో వరుసగా 50% అలాగే 200%, 50%, 200% ఉన్నట్లయితే రెండవ సంఖ్యలో రెండవ సంఖ్య అనేది మొదటి సంఖ్యలో ఎంత శాతం అనేది అడిగాడు. ఓకేనా? సో చూడండి ఇప్పుడు చేస్తాం దీన్ని. రెండు సంఖ్యలు మూడవ సంఖ్యలో వరుసగా మూడవ సంఖ్యలో ఈ ఫస్ట్ది అలాగే సెకండ్ది 50%, 200% అని ఇచ్చాడు కాబట్టి మనం ఫస్ట్ మూడవ సంఖ్యని వేసుకోవాలి. సో చూడండి ఇందాకలాగే సేమ్ 1, 2, 3 ఈ మూడవ సంఖ్యని మనం 100 వేసుకుందాం. ఓకేనా? 100 వేసుకుంటే ఈ 100లో మొదటి సంఖ్య ఎంత 50% అంటుండు. ఇక్కడ చిన్న రఫ్ చేసుకుందాం. 50% అంటే ఎంత అవుద్ది, 100 వేసాం 50%. సో 50/100 చూడండి క్లియర్గా వినాలి. ఇక్కడ మనకి 50 వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ నెంబర్ ఎంత వచ్చింది 50. తర్వాత ఏమంటుండో రెండు సంఖ్యలు మూడవ సంఖ్యలో వరుసగా 50%, 200%. ఇదే 200% అంటే ఇది. ఓకేనా? సో 100 ఇంటూ 200% అంటే ఎంత ఇస్తాం, 200/100. 2 సున్నాలు కట్ చేస్తాం. ఇక్కడ 200 అనేది వస్తుంది. ఓకేనా? దీని వాల్యూ 50 వచ్చింది, దీని వాల్యూ 200 వచ్చింది. ఓకేనా? సింపుల్గా మనం ఇలా వాల్యూ అనేది తెచ్చుకోవాలి. ఓకేనా? సో రేపు మీకు క్వశ్చన్లో అక్కడ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఇవి ఎంత పర్సెంటేజ్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ దీంట్లో మనం ఇలా చేస్తే ఆన్సర్ మీకు వస్తుంది ఎంతో కొంత. ఓకేనా? దాన్ని బేస్ చేసుకుని మీరు చేసేయచ్చు. చాలా ఈజీ. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఈజీ. 3వ నెంబర్ వచ్చింది, 2వ నెంబర్ వచ్చింది, 1వ నెంబర్ వచ్చింది. ఓకేనా? మనకి ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు ఏమంటుండో రెండవ సంఖ్య మొదటి సంఖ్యలో ఎంత శాతం అంటుండో. ఈ రెండవ సంఖ్య ఉంది కదా, ఇది అనేది దీంట్లో ఎంత శాతం అని అడుగుతాడు. ఓకేనా? సో ఇప్పుడు ఇందాక మనం గమనించినట్లయితే ఈ రెండవ సంఖ్యలో ఇది ఎంత శాతం అనేసి ఇలా రివర్స్లో అడిగాడు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్లో ఇదేంటే ఇందులో ఇది ఎంత శాతం అని అడుగుతాడు. ఓకేనా? సో ఏదైతే మనకు అడుగుతాడో అది ఎప్పుడు పైన ఉండాలి, ఎందులో అడుగుతాడో అది కింద ఉండాలి. ఓకేనా? ఎంత శాతం అని అడుగుతాడు కాబట్టి ఇంటూ 100 అనేది చెయ్యాలి. ఇది గుర్తు ఉండాలి. ఓకేనా? ఇలా ఎప్పుడైనా క్వశ్చన్ పడిందంటే మనకి ఇవి గుర్తు రావాలి, ఈజీగా వస్తుంది ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు చూడండి 50% రెండవ సంఖ్య మొదటి సంఖ్యలో ఎంత శాతం, రెండవ సంఖ్య దీంట్లో ఎంత శాతం అని అడుగుతాడు. సో దీంట్లో అడుగుతాడు కాబట్టి ఇది కింద వేస్తాం 50. 200 వేస్తాం పైన, ఇంటూ ఎంత శాతం అని అడుగుతాడు కాబట్టి 100 వేస్తాం. ఓకేనా? సో 0, 0 కట్ అయిందా, 5 1 5 2. ఓకేనా? 5 1 5 2 మొత్తం ఎగిరిపోయింది చూడండి. అంటే 50 2 100 అలా కూడా వేయచ్చు. ఓకే? సో ఇప్పుడు చూడండి 200 ఇంటూ 200 ఇది ఎంత అవుద్ది, 400%. ఓకేనా? ఇందులో ఈ ఫస్ట్ నెంబర్లో ఈ మొదటి సంఖ్యలో రెండవ సంఖ్య అనేది 400%. ఓకేనా? సో ఇలా అనేది ఈ ప్రాబ్లం చేయాలి మనం. ఏమాత్రం మనం కన్ఫ్యూజ్ అయినా ఎక్కడ ఒక దగ్గర మిస్టేక్ అనేది చేస్తాం. ఓకేనా? సో ఇలా సింపుల్గా చేయాలి. ప్రాబ్లం ఎంతమంది తీసుకున్నా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చేస్తారు. కొంతమంది షార్ట్ కట్లు కొట్టేస్తారు, ఇది ఇంత అని చెప్పేసి కొట్టుకి వెళ్ళిపోతారు. మీకు అర్థం కాదు. ఇది ఎంతమంది ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూర్చున్నా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారా లేదనేది మీరు చూసుకోవాలి. ఓకేనా? సో రకరకాల అర్థమెటిక్లో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా. మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ మీకు అర్థం కావాలి. ఓకేనా? చూడండి రఫ్ చేస్తున్నాం మీకు అర్థం అవ్వాలని. ప్రతి దానికి నేను గుర్తు చేస్తున్నా, స్టెప్ బై స్టెప్ వేస్తున్నా. ఓకేనా? సో ఇలా క్లియర్గా మీకు చెప్తే మీకు అర్థమవుద్దనేసి నా ఆశ, ఇంకేమీ లేదు. ఓకేనా? సో నీట్గా దీన్ని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, ఇదేంటంటే రేషియోస్, నిష్పత్తులు అలాగే పర్సంటేజెస్ రెండు కలిపి ఉన్న ప్రాబ్లం. ఓకేనా? సో చాలా చిన్నదే, కాకపోతే మీకు అర్థం కావడం కోసం నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇదేంటి రెండు కలిపి ఉన్నాయని చెప్పేసి అనుకోకండి. ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు నేను మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా చేయలేదనుకోండి, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుద్దంటే ఈ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు, ఈ నిష్పత్తులు ఇవన్నీ ఏంటంటే ఈ పర్సంటేజెస్లో కొన్ని అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. అవన్నీ చెప్తే మీకు అర్థం కాదు. ఓకేనా? నిష్పత్తులు చాప్టర్
ఈ ఫ్రాక్షన్స్, భిన్నాలు, యావరేజెస్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు లాస్ట్గా ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ అనేవి ఆ బిట్స్ ఎలా అడుగుతున్నాడో దాని మీద మనం ఒక సెక్షన్ పెట్టుకుందాం. ఓకేనా? సో అప్పుడు మీకు అన్నీ ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడే చెప్తే మీకు అర్థం కావు. ఓకేనా? సో ఫస్ట్ ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చెప్తే చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3:2 నిష్పత్తి పెట్టుబడులతో ఏబీలు భాగస్వాములు. లాభంలో 5% దాన ధర్మాలకు పోగా లాభంలో ఏ వాటా 855 రూపాయలు. మొత్తం లాభం ఎంత అని అడిగాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈజీగా దీన్ని ఎలా చేయాలి? ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 5% దాన ధర్మాలకు పోగా అన్నాడు. సో 5% అనేది ధర్మాలకి పోయింది, ఇది బయటికి పోయింది. దాన ధర్మాలు, ఓకేనా? దానం చేశారు ఎవరికో, ఓకేనా? సో ఇది పోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ప్రాబ్లం చేస్తే వచ్చేది 95% వాల్యూ మాత్రమే. 100% వాల్యూ మనకు కావాలి. మొత్తం లాభం అడిగాడు, 100% అడిగాడు, కానీ 5% దాన ధర్మాలకు ఇచ్చాడు. కాబట్టి మనకి ఇక్కడ 95% వాల్యూ మాత్రమే వస్తుంది ప్రాబ్లం చేస్తే. సో ఇక్కడ చూడండి, 3:2 నిష్పత్తి పెట్టుబడులతో ఏబీలు భాగస్వాములు. ఏ ఉన్నాడు, అలాగే బి ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా 3:2 నిష్పత్తులతో పెట్టుబడులు పెట్టారు. ఓకేనా? పెట్టుబడులు ఎప్పుడు మనకి ఇలా ఇస్తాడు ఈ నిష్పత్తుల్లో. ఇలా ఇచ్చిన తర్వాత దానికి లాభం వస్తుంది. లాభం ఎప్పుడు కూడా పెట్టుబడులను బేస్ చేసుకుని వస్తుంది. 500 పెట్టినోడికి ఒక లాభం వస్తుంది, 1000 రూపాయలు పెట్టినోడికి ఇంకో లాభం వస్తుంది, కొంచెం ఎక్కువ వస్తుంది. అలా ఈ పెట్టుబడులను బేస్ చేసుకుని మనం లాభం అనేది డిసైడ్ చేస్తాం. సో 3:2 అనేది ఏబీలో పెట్టుబడుల నిష్పత్తి. ఓకేనా? సో ఇక్కడ ఏమంటుండో, ఈ దాన ధర్మాలకు 5% ఇచ్చేగా లాభంలో ఏ వాటా 855 రూపాయలు ఇచ్చాడు. ఈ ఏ వాటా లాభంలో 855 రూపాయలు అంట. ఓకేనా? సో ఇది ఇచ్చాడు. మనకి మొత్తం లాభం ఎంత అంటుండు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పెట్టుబడులు మనం మొత్తం చేసేద్దాం. మనం ఎప్పుడైనా మనకు 25% ఇచ్చి 100% కొనుక్కోండి అని చెప్పేసి అలా క్వశ్చన్స్ చేసాం చూడండి. సో అదే మెథడ్లో ఇది కూడా వస్తుంది. ఈ 3:2 అనేది మనం మొత్తానికి ఎంత అవుద్దంటే 5 అవుద్ది. సో ఈ పెట్టుబడుల నిష్పత్తి 5 అవుద్ది. ఇప్పుడు ఈ 5 కొనుక్కుంటే మనకు ఆటోమేటిక్గా 95% ఇక్కడ ఈ మొత్తం మనకి వచ్చేస్తుంది ఈ లాభం అనేది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ 5% మనకు కొనుక్కోవాలంటే ఎలా చేస్తాం? ఇక్కడ చూడండి, మనకు 100% కావాలంటే ఇప్పుడు పై వాల్యూ కింద వేసి 25 వేసి ఇలా చేస్తాం కదా. సో అదే విధంగా ఇచ్చిన వాల్యూ వేస్తాం. సో అదే విధంగా ఇది కూడా చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇచ్చిన వాల్యూ 855. మనకి ఎంత కావాలి? 5%. ఈ రెండు కలిపితే వచ్చిందే 5. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. 5 అనేది పైన వేసుకుంటాం. ఓకేనా? 5 పైన వేసుకొని మనకి ఇక్కడ 5 పైన వేసుకున్నాం కదా, ఎవరి వాల్యూ ఇదే? ఏది? సో ఏ కింద వేసుకుంటాం. ఓకేనా? ఇది క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? నేను పర్సంటేజెస్లో చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఇలా ఒక 25%, ఒక 95 వస్తే 100% ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ కూడా సేమ్ 3కి ఏమో 55 ఇచ్చారు, 5% ఎంత అనేది కొనుక్కోవాలి. ఇప్పుడు 5% మనకు కొనుక్కోవాలనుకుంటే 5ని పైన వేసి 3ని కింద వేస్తాం, ఇలా ఇచ్చిన వాల్యూని ఇంటూ చేస్తాం. అర్థమవుతుందా? సో ఇలా చేస్తే ఈజీగా మీకు ఈ 95% అనేది వచ్చేస్తుంది. ఈ దాన ధర్మాలు అనేది తర్వాత కలుపుదాం చేసి సపరేట్గా. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఎంత కట్ అవుద్ది? 3/6 వస్తుంది. ఓకేనా? 3 6 అయితే ఇంకా 25, 3 8 24, ఇంకొక 5 ఉంటుంది 15, 3 5 15. చూడండి, 285లో కట్టింది. సో 285 ఇంటూ 5 చేద్దాం. ఎంత వస్తుంది? 5 5 25, 5 2, 5 8 40, 42, 2 4 వేస్తాం, 5 2 10. సో 1425 వచ్చింది. ఇదంతా 95%కి సమానం ఇది. ఎందుకంటే 5% బయటకి ఇస్తాడు దాన ధర్మాలకి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ప్రతి వాల్యూ మనం 100%కి సమానం అనుకుంటాం. అర్థమవుతుందా? ప్రతి వాల్యూ 100%కి సమానం అనుకున్నప్పుడు 95% వాల్యూ అనేది మనకి ఇక్కడ వచ్చింది. అయితే 100% వాల్యూ ఎంత? ఓకేనా? సో 95% వాల్యూ అనేది మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు? 1420 వచ్చింది. ఇప్పుడు 100% వాల్యూ ఎంత? ఈ 5తో కలిపేసాం. ఈ 95కి 5ని కలిపేస్తే 100% అయ్యింది. ఈ దాన ధర్మాలను కలిపేసాం. ఇప్పుడు 100% వాల్యూ మనకి ఎంతో తెలిస్తే ఆటోమేటిక్గా ఈజీగా మనకు ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన వాల్యూ 1425 ఇంటూ 100% కావాలి కాబట్టి బై 95 వేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంతలో కట్ అవుద్దో 95. ఇది 5
5 1 5 9 ఓకేనా 45 ఇలా కట్ అవుద్ది. తర్వాత ఇది 5 1 సారీ 5 1 అవుద్దా, 5 2 10 అయితే ఇక్కడ చూడండి 10 ఇంకా 40 ఉంటుంది కాబట్టి సో 5 8 40 తర్వాత 25 ఉంటుంది, 5 5 ఇలా కట్ అయింది. ఇప్పుడు 19తో కట్ అవుద్దా, చివరిలో 5 ఉంది, ఒకసారి చూద్దాం. 19 1 19 ఇక్కడ 1 సో 28లో 19 తీస్తే 9 ఉంటుంది, సో 95 అవుద్ది, 5 ఉంది కాబట్టి. సో 19 5 95 ఓకేనా. సో 15 × 100 అనేది వచ్చింది మనకి. ఎంత వస్తుంది ఇప్పుడు ఇది 1500 అనేది వాల్యూ వస్తుంది, అర్థమవుతుందా. సో ఇలా సింపుల్గా చేయాలి. ఇది మీకు ఈ కట్ చేయడం ఇంటూలు భాగాహారాలు ఇవి ఈజీగా రావాలి, అలా అయితే ఈజీగా చేయొచ్చు ఓకేనా. సో ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఇది ఒక్కొక్కరు ఒక్కోలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేనేంటంటే కొంచెం లెంతీ అయినా పర్లేదు, అర్థమయ్యేటట్టు మన వాళ్ళకి చెప్పాలని ప్రతి స్టెప్ కూడా మీకు అర్థం అవ్వాలని వేస్తుంటాను నేను ఓకేనా. ఇందువల్ల మీకు ప్రాబ్లం పెద్దగా కనిపిస్తుంది, ఇది పెద్దగా చేయాల్సిన ప్రాబ్లం కాదు, చాలా సింపుల్గా చేస్తారు ఓకేనా. సో ఇలా మీరు చేయడానికి ట్రై చేయండి ఓకేనా. మీకు ప్రతి స్టెప్ అర్థమైంది అనుకోండి, నేనేదో షార్ట్ కట్లో ఇక్కడ కొడేస్తాను, ఇంకో ప్రాబ్లం వస్తుంది, ఆడేదో అటు ఇటు తిప్పేస్తాడు, ఏదో బిన్నర్లో ఇచ్చేస్తాడు, ఏదో చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు, షార్ట్ కట్స్ మీకు అక్కడ పని చేయవు. సో షార్ట్ కట్స్ అనేవి మనం ప్రీవియస్ పేపర్ చెప్పేటప్పుడు అప్పుడు సపరేట్గా చెప్దాం. ముందైతే కాన్సెప్ట్ మనకి రావాలి కాబట్టి ఇలా చెప్తున్నా ఓకేనా. సో ఇలా 5% అనేది దాని తరపునకి ఇచ్చేస్తే ఇక్కడ 95% వాల్యూ మనకి 1425 వచ్చింది. ఆ తర్వాత మనం 5% అనేది కలిపేస్తే 100% వాల్యూ అనేది ఎంత అనేసి కొనుక్కున్నాం. ఇక్కడ 95% ఎంత అయితే 100% ఎంత వాల్యూ కడితే ఇలా వస్తుంది, దాన్ని ఇంటూ చేస్తే 1500 అనేది వస్తుంది ఓకేనా. సో ఇలా అనేది ఈ ప్రాబ్లం చేయాలి ఓకేనా. సో ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ రోజుతో ఈ పర్సంటేజ్ చాప్టర్ అనేది క్లోజ్ అయిపోయినట్టే. నేను చెప్పిన ప్రతి మోడల్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. అవి మీరు టైం దొరికినప్పుడల్లా వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి, ఆ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి మీ ఓన్గా ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అందరికీ ఆల్ ద బెస్ట్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఓకేనా. సో ఒక చిన్న ప్రాబ్లం ఇస్తాను, అది మీరు సాల్వ్ చేసి కింద కామెంట్లో రాయండి ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ ఎవరు మిస్ అవ్వకండి, ఒక కొత్త చాప్టర్ మనం స్టార్ట్ చేయబోతున్నాం, అది మీరు అస్సలు మిస్ అవ్వకండి, చాలా ఇంపార్టెంట్ ఓకేనా. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మనం చెప్తాం. గ్రూప్ డీకి చాలా వరకు ఇంత డెప్త్ అవసరం ఉండదు కొన్నిసార్లు, కాకపోతే మనం చెప్తే బెటర్. గ్రూప్ డీ మిస్ అయినా మిగతా ఎగ్జామ్స్కి యూజ్ అవుద్ది కాబట్టి ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కొట్టి వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.